హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కుక్కర్ వర్క్ అవ్వట్లేదు, బెల్ట్ నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి, సరిగా పనిచేయవని సైడ్కి పెట్టేస్తూ ఉంటాం కదా. అలాంటి కుక్కర్ గ్యాస్కెట్స్ లేదా కుక్కర్ బెల్ట్ని ఎన్ని రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ చిన్న కుక్కర్ బెల్ట్ అయితే ఒకటి తీసుకుని దానికి మనం హెయిర్కి వేసుకుంటూ ఉంటాం కదా రబ్బర్ బ్యాండ్స్, మంచిగా ఎలాస్టిక్ ఉన్నవి, అలాంటిది ఒకటి తీసుకుని ఆ కుక్కర్ గ్యాస్కెట్కి అయితే ముడి వేసుకొని ఇలా కిచెన్లో అయితే హ్యాంగ్ చేసుకున్నాను. దీన్ని మనం కిచెన్లో టవల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఆ టవల్స్ అయితే పెట్టుకోవడానికి హ్యాంగర్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం బట్టలు పెట్టే క్లిప్స్ అయితే ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం, అవి కింద పడి మిస్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా నేను ఇక్కడ ఒక చిన్న కుక్కర్ గ్యాస్కెట్ అయితే తీసుకుని దానికి మన దగ్గర ఉన్న బట్టలకు వేసే క్లిప్స్ అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. అలా పెట్టేసుకున్న దాన్ని ఒక చోట హ్యాంగ్ చేసేసుకున్నాము అంటే క్లిప్స్ అనేవి మిస్ కాకుండా ఉంటాయి. అలాగే మనం బట్టలు ఆరేసేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటాం కదా పెట్టడానికి, అలా కాకుండా ఈ బెల్ట్ని మనం చేతికి ఇలా తగిలించేసుకున్నాము అంటే బట్టలు ఆరేసేటప్పుడు ఈజీగా వాటికి పెట్టేయచ్చు. అలా రిమూవ్ చేసేటప్పుడు కూడా ఒక చేతిలో తగిలించేసుకుని క్లిప్స్ అన్నీ పెట్టుకొని ఇంకో చేతితో బట్టలు అనేవి తీసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా మనం ఒకే బాక్స్లో బొట్టు కానీ క్లిప్స్, చిన్నపిల్లల దండలు కానీ మన దండలు కానీ అన్నీ ఒకే బాక్స్లో పెట్టేసుకుంటూ ఉంటాం. అలా పెట్టేసుకున్నప్పుడు ఆ దండలు అనేవి ఒక దాంట్లో ఒకటి చేరుకొని తెగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది మనం తీసేటప్పుడు, లాగినప్పుడు. సో అలా కాకుండా ఇలా ఒక చిన్న కుక్కర్ బెల్ట్లో తీసుకొని దానికి నేను ఇలా అన్నీ వేసేసుకుంటున్నాను, దండలన్నీ కూడా నా దగ్గర ఉన్నవి. ఇప్పుడు దీన్ని మన వార్డ్రోబ్లో కానీ డ్రెస్సింగ్ టేబుల్లో కానీ ఎక్కడైనా ఒక చోట హ్యాంగ్ చేసేసుకున్నాము అంటే అవైతే చిక్కుపడకుండా ఉంటాయి, అన్నీ కూడా మన దగ్గర ఉన్నవి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇలా నేను వార్డ్రోబ్లో అయితే హ్యాంగ్ చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన దగ్గర ఎన్ని క్లిప్స్ ఉన్నా ఎన్ని కొనుక్కొచ్చినా మనకు కావాలి అన్నప్పుడు ఒక్కటి కూడా దొరకదు. సో అలా కాకుండా ఇలా బెల్ట్కి అన్నీ పెట్టేసుకొని ఒక చోట హ్యాంగ్ చేసుకున్నాము అంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ లేదా వార్డ్రోబ్లో కానీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి చోటే క్లిప్స్ ఉన్నాయి అనేది మనకు గుర్తుంటూ ఉంటుంది. ఒక్కోసారి కిచెన్లో బాత్రూంలో పెట్టి మర్చిపోతూ ఉంటాం, మనం అవసరానికి ఒక్కటి దొరకదు. అలాంటప్పుడు ఇలా హ్యాంగ్ చేసుకున్నామంటే ఓ ఇక్కడ క్లిప్ ఉంది అనేది మనకి గుర్తొస్తూ ఉంటుంది. సో ఇలా అయితే వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం సాక్స్ ఎన్ని వాష్ చేసి ఇలా పెట్టేసినా కూడా అవసరానికి ఒక్కటి దొరకదు. మార్నింగ్ పిల్లలకి స్కూల్ టైం అవుతూ ఉంటుంది, ఒక సాక్స్ దొరుకుతుంది, ఇంకో సాక్స్ అనేది అలా అస్సలు దొరకదు. సో అలా కాకుండా ఇలా ఒక కుక్కర్ గ్యాస్కెట్ అయితే తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజ్ది. దానికి వాటి పెయిర్ ఆ సాక్స్కి దాని జతగా ఉన్న ఇంకో సాక్స్ని కలిపేసి రెండిటిగా తీసుకుని మనం బట్టలకేసే క్లిప్స్ ఉంటాయి కదా, వాటి సహాయంతో ఈ కుక్కర్కి అనేది పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకొని మనం ఎక్కడైనా వార్డ్రోబ్లో కానీ డోర్ వెనుక మనం బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చి ఉంటారు కదా, అక్కడ కానీ ఇలా హ్యాంగ్ చేసేసుకున్నాము అంటే అన్ని సాక్స్ ఒకే చోట ఉంటాయి, హడావిడి లేకుండా ఈజీగా మనం తీసివ్వచ్చు పిల్లలకి. మార్నింగ్ హడావిడి లేకుండా అయితే ఉంటుంది. చూడండి, అన్ని సాక్స్ ఒకే చోట ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, నేను ఇక్కడ ఇంకో గ్యాస్కెట్ అయితే తీసుకున్నాను. ఇలా క్యాప్స్ అయితే ఉంటాయి కదా, అవి ఒకే హుక్కు తగిలిస్తూ ఉంటాం, ఎన్ని క్యాప్స్ ఉన్నా కూడా అవి పడిపోతూ ఉంటాయి. చాలా ఉన్నాయి అంటే ఒకటైతే ఓకే, మోర్ దెన్ వన్ అయితే పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా గ్యాస్కెట్కి అయితే హ్యాంగ్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటాయి, అన్నీ ఒకే చోటు ఉంటాయి. ఇంకా సేమ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన దగ్గర ఎన్ని దుప్పటాస్ ఉన్నా బయటికి వెళ్తున్నప్పుడు ఒక్క దుప్పటా కూడా మనకి దొరకదనమాట. అలాంటప్పుడు ఇలా ఒక కుక్కర్ గ్యాస్కెట్కి మన దగ్గర ఉన్న దుప్పటాస్ అన్నీ కూడా వేసేసుకొని మన వార్డ్రోబ్లో లేదా డోర్ దగ్గర ఎక్కడైనా హ్యాంగ్ చేసేసుకున్నాము అంటే అన్నీ కూడా ఒక చోట ఉంటాయి, మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి, దొరుకుతాయి కూడా, వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు, ఈజీగా అక్కడే దొరికేస్తాయి అన్నమాట. ఇది ఒక మంచి టిప్పు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి హ్యాండ్ కర్చీఫ్స్. ఇవి కూడా అంతే, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక్కటి కూడా దొరకవు. సో అలాంటప్పుడు ఇలా అన్నీ హ్యాంగ్ చేసుకొని పెట్టేసుకున్నాము అంటే ఈజీగా ఉంటుంది, మనకు కావాల్సినవి తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, మామూలుగా కొన్ని బాత్రూమ్స్లో మనం స్నానానికి వెళ్ళినప్పుడు బట్టలు పెట్టుకోవడానికి అసలు ప్లేస్ ఉండదు, ఎక్కడ పెట్టుకోవాలా అర్థం కాదు. అలాంటప్పుడు ఇలా ఒక బెల్ట్ అయితే తీసేసుకుని ఇలా హ్యాంగ్ చేసుకున్నాము అంటే మన బట్టలు అనేవి అక్కడ పెట్టేసుకోవచ్చు.
ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే మనం బట్టలు ఎక్కడ హ్యాంగ్ చేసుకోవాలా అని అర్థం కాదు స్నానంకి వెళ్ళినప్పుడు. ఇలా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం డీమార్ట్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బల్క్లో ఒక 2-3 మంత్స్కి సరిపోయని తెచ్చేసుకుంటూ ఉంటాం. బ్రష్లు కానీ, షాంపూలు కానీ ఇలాంటివి. బట్ అవి ఎక్కడో పెట్టేసి మర్చిపోయి అయిపోయాయేమో అనుకొని మళ్ళీ తెచ్చుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒక కుక్కర్ గ్యాస్కెట్ తీసుకొని దానికి ఇలా పెట్టేసుకొని బాత్రూంలో ఒక చోట హ్యాంగ్ చేసుకున్నాము అంటే మనకి చూసినప్పుడల్లా గుర్తొస్తూ ఉంటుంది. ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయి, మళ్ళీ వీటిని మనం కొనాల్సిన అవసరం లేదు అని. సో అలా హ్యాంగ్ చేసుకోవడం వల్ల మనీ అనేది వేస్ట్ కాకుండా ఉన్న ఐటమ్స్ని మనం టైంకి యూస్ చేసుకోవచ్చు. అవి అవుట్డేట్ కాకుండా అయితే ఉంటాయి. ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి. సో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. అలాగే హైప్ ఆప్షన్ కనుక వచ్చినట్లయితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. అలా చేయడం వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది చేరుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మామూలుగా రంగోలీ వేస్తూ ఉంటాం కదా. సో సర్కిల్ షేప్లో రంగోలీ వేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటప్పుడు కూడా ఇలా కుక్కర్ గ్యాస్కెట్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. దాన్ని పెట్టేసి ఈజీగా మనం సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. వేస్ట్గా అలా పడేసే బదులు మనం ఇన్ని రకాలుగా అయితే ఈ కుక్కర్ గ్యాస్కెట్ని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ రంగోలీ అయితే వేసేసాను. ఎంత ఈజీగా వేసేయచ్చు. రంగోలీ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అనేది వేసుకోవచ్చు. చాలా బాగా వచ్చింది రంగోలీ కూడా. మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మరొక్కసారి చెప్తున్నాను, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.